రుణమాఫీ చేస్తానని చెప్పి చూపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు మండలం కరవది గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా మహిళలు స్వాగతం పలికారు. ఒంగోలు మండలంలో డ్వాక్రా మహిళలకు 20 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రుణమాఫీ చేస్తానంటే కొంతమంది నమ్మలేదన్నారు. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రిగా దక్కుతుందన్నారు. మహిళా ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఆర్థికంగా దివాలా తీస్తుందన్న చంద్రబాబు నాయుడు నేడు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అక్కడ స్థలం లేకపోవడంతో వారికి కూడా ఒంగోలు నగరంలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. మహిళలకు రుణమాఫీ కావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యయంతో కొన్ని వేల కోట్లు పెట్టి ఈరోజు ఆసరా రుణమాఫీ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ఒంగోలు మండలంలోనే ఈరోజు 5 కోట్ల 10 లక్షల దాకా ఒక ఒంగోలు మండలంలోనే మీకు రుణమాఫీ జరిగిందని కూడా 4వ విడతలో రుణమాఫీ జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం మీద 20 కోట్ల పైనే మన ఒంగోలు మండలంలోనే రుణమాఫీ జరగటం నిజంగా చాలా సంతోషమైన విషయం. గతంలో ఎలక్షన్ల ముందల నేను తిరిగినప్పుడు అందరికీ చెప్పాను, అమ్మా మీకు ఎలక్షన్స్ అయిన తర్వాత మీకు రుణమాఫీ అవుతాయి, డ్వాక్రా రుణమాఫీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలామంది నమ్మారు, కొంతమంది నమ్మలా. ఎందుకంటే అంతకుముందులో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేదు. జగన్ కూడా అంతే కదా, చేయడేమో అని అనుకున్నారు. అందువల్ల కొంతమంది కట్టేశారు. నమ్మి కట్టని వాళ్ళు ఈరోజు అదృష్టవంతులయ్యారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో చెప్పిన పథకాలతో పాటు కొత్త పథకాలు కూడా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేని పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన టైంలో పథకాలు ఇవ్వకుండా కొన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఆ డబ్బులు ఏం చేశాడో నేను అడుగుతా ఉన్నాం. నేరుగా పథకాలన్నీ కూడా నేరుగా మధ్యలో వాళ్ళ దళాలని వాళ్ళు లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి వేస్తున్నారా లేదా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మనం ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇంకా కొన్ని 3 ఉన్నాయి. బొదులూరుపాలెం ఒకటి, ఉల్చి ఒకటి, అలాగే కరవది. ఈ 3 కూడా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టాం. ఆ డబ్బులు కూడా 2-3 రోజులు వేయటం, వాళ్ళకి ఆ లేఅవుట్లకు డబ్బులు కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒంగోలు పట్టణంలో కూడా 25,000 మందికి 230 కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఈరోజు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా కానీ మళ్ళా కూడా రుణమాఫీలు ఏమైనా జరగాలంటే
మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ వస్తాయనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా చెప్పాడంటే కాబట్టి ఇప్పుడు దాకా ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆరోసారి చివరిసారిగా నిలబడుతున్నా. మీరు అందరూ కూడా దయచేసి నన్ను దీవిస్తే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్. రాష్ట్రం అభివృద్ధి అంటే పేదవారందరూ ఆర్థికంగా ఎదగడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని వైసీపీ సీనియర్ నాయకులు పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు చుండూరి రవిబాబు తెలిపారు. ప్రతి పేదవాడు బాగుంటారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా పేదవారికి సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే భాలినేని శ్రీనివాసరెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని, ప్రతి ఒక్కరిని మనిషిగా భావిస్తారని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వాక కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి, ఎంపీటీసీ మన్నె శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, రామకృష్ణ, సర్పంచ్ కోటేశ్వరరావు, చప్పడి సోమశేఖరరావు, ఏపీఎం గోపి, వాణి, దాసరి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే, రాష్ట్రాభివృద్ధి అంటే, రాష్ట్రంలో ఉన్న కుటుంబాలన్నీ అభివృద్ధిలోకి వస్తే అది రాష్ట్రాభివృద్ధి అని ఆయన నమ్మకం. అభివృద్ధి అంటే ఎవరో కట్టిన బిల్డింగులు చూసి మా ఊరు అభివృద్ధి చెందింది, మా రాష్ట్రం అభివృద్ధి చెందింది కాదనేది అర్థం చేసుకోవాలి. నిన్నటి కంటే నేడు బాగుంటాం, నేటి కంటే రేపటికి బాగుంటంలోనే అభివృద్ధి. వ్యక్తులందరూ బాగుండి, మన కుటుంబాలన్నీ బాగుండి, మనమందరం బాగుంటే మన రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆయన మిమ్మల్ని నమ్మి మీరందరూ ఎంతో కొంత అభివృద్ధి బాటలో నడపాలని సంక్షేమాన్ని దిశగా ఆయన అడుగులేస్తూ ఉన్నారు. ఆయన మీ మీద పెట్టుబడి పెడతా ఉన్నారు. మీరందరూ అంతో ఎంతో ఆర్థిక అభివృద్ధి చెంది మీ ద్వారా పనులు వస్తే రేపు ప్రభుత్వాలు ఆటోమేటిక్గా బాగుంటాయి అనే నమ్మకంతో ఆయన కష్టంగా కోర్చి ఇవాళ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు సేకరించి ఇళ్ళు కట్టించి పెట్టడం, అనేక సంక్షేమ పథకాలు నడుస్తున్నారు. ఆయన మళ్ళీ రావాలన్నా, మళ్ళీ వాసన్న మళ్ళీ మనకి మంత్రిగా అయితేనే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. మనం గమనించాలి. వాసు గారి నాయకత్వంలో ఎటువంటి విద్వేషాలు, కేసులు, రగడ, ఈ న్యూసెన్స్ ఉండదు. చేతనైనంత వరకు ఆయన సహాయం చేయడమే తప్ప ఎటువంటి హాని చేసే నాయకుడు కాదు. కాబట్టి ఆయన మంచి మనసుని మనం కూడా చెప్పిన మన ఎంఎస్ అధ్యక్షులు పట్టుకొని మొయ్యలేకపోతుంది పాపం. అందరు వెళ్ళండి. మహిళలందరికీ చీరలు పెడితే మనవాళ్ళు ఇంత పెద్ద సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మహిళలందరికీ వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని డాక్రా మహిళలందరూ ఆశీర్వాదం వారి పక్కన పెట్టేయండి. అటు తీసుకెళ్ళు.